అంటే పెద్ద పెద్ద వాళ్ళకి దీని వృత్తి పట్ల అపోహ ఎట్లా ఉంటుందంటే, లెట్ మీ నాట్ మెన్షన్ ద నేమ్, ఒక పాపులర్ రైటర్ ఒక ఆయన ఏం చెప్తారంటే, ఒక సింబాలిక్ సిచ్యువేషన్ని ఆయన రాయడం అనే ఉద్దేశం అక్కడ. దానికి ఉదాహరణగా ఎగ్జాంపుల్కి ఏదైనా తీసుకుని ఉండొచ్చు. ఆయన ఏమంటారంటే, పోలీస్ స్టేషన్ లాకప్లో నేరస్తుడిని చంపేసిన తర్వాత లాస్ట్ ఇంటర్వ్యూ చెప్పారు మీరు తప్పంటే నేను, ఆయన పెద్ద ఆయన, చాలా తెలిసిన ఆయన, బాగా చదువుకున్న ఆయన, వైడ్ ఎక్స్పోజర్ ఉంది. అంటే దే హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ పర్సెప్షన్, మైండ్ సెట్ అంటాను నేను. కరెక్ట్. మన పర్సెప్షన్ ఏర్పడడానికి కారణం ఏంటి చెప్పండి? యువర్ పర్సెప్షన్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ నాలెడ్జ్, యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్, యువర్ వాల్యూస్ అండ్ యువర్ బిలీఫ్స్. ఈ నాలుగింటిని బట్టే మనం పర్సీవ్ చేసుకుంటే అనే విషయాన్ని. ఈ నాలుగు కూడా చైతన్యవంతమైన డైనమిక్ ఇవి. దే కీప్ చేంజింగ్. మీ నాలెడ్జ్ మారుతుంది, మీ బిలీఫ్స్ మారుతాయి, మీ వాల్యూస్ మారుతాయి, జీవితంలో మీ అనుభవాలు కూడా మారుతుంటాయి. ఈ నాలుగు మారినప్పుడు ఆటోమేటిక్గా మీ పర్సెప్షన్ కూడా మారుతుంటుంది. అన్ఫార్చునేట్లీ ఆ నెగిటివ్ ఇంకా ఎక్కడో కొంత ఉంది. అరే వీళ్ళు కొడతారు, దౌర్జన్యం చేస్తారు, దురుసుగా బిహేవ్ చేస్తారు, ఇవన్నీ. నేను మామూలుగా ఏం చెప్తానంటే, బీ ఫర్మ్ అండ్ డోంట్ బీ రూడ్. నిక్కచ్చిగా ఉండు, దురుసుగా ఉండొద్దు అని చెప్తాను. అన్నిటికీ చాలా తేడా ఉంది. మన వృత్తి మనం డిమాండ్ చేస్తుంది కాబట్టి, మనం చాలా హార్డ్ కోర్ ఎలిమెంట్స్ డీల్ చేస్తాం కాబట్టి, యూ హ్యావ్ టు బీ ఫర్మ్, నిక్కచ్చిగా ఉండాల్సిందే. అలా అని చెప్పి దురుసుగా ఉండొద్దు. సో ఇంకొక ట్రిక్కీ సిచ్యువేషన్ ఏంటంటే, నేను ఒక 1-2 hours సేపు గట్టి హార్డ్ కోర్ అక్యూజ్నో క్రిమినల్లో నేను ఇంట్రాగేట్ చేస్తాను. నా మైండ్ సెట్ అంతా అక్కడే ఉంటుంది. ఆ రూమ్ నుంచి పక్క రూమ్లో కొంచెం కూర్చుంటే ఎవరో కష్టం చెప్పుకోవడానికి ఇంకో బాధ్యత వస్తాడు. ఐ హావ్ టు స్విచ్ ఆఫ్. ఆ మూడ్ని స్విచ్ ఆఫ్ చేసి ఈ బాధితుడి మాట ఓపికగా విని వాళ్ళకి కొంచెం కంపాషనేట్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అది ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఆ విసురు ఇక్కడ కూడా కనిపిస్తుంది చాలాసార్లు. అది బ్యాలెన్స్ చేసుకోవడం పోలీస్ ఆఫీసర్ చాలా 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 అవసరము. బై ప్రాక్టీస్ వీ కెన్ కల్టివేట్ ఇట్. అది లేదు అనుకోండి నిజంగానే, ఫర్ ఎగ్జాంపుల్ యూ ఇంట్రాగేటెడ్ సమ్వన్, ఎవరైనా కొంచెం హైలో ఉన్నాం, ఈలోగా వచ్చి రూమ్లో కూర్చుంటే ఎవరు బాధితుడు వచ్చారు, ఈ విసురు అతని మీద చూపించకుండా ఒక 5 నిమిషాలు ఆగు బాబు అని చెప్పి, గెట్ కంఫర్టబుల్, హ్యావ్ అ గ్లాస్ ఆఫ్ వాటర్, కూల్ డౌన్, దెన్ టాక్ టు దెమ్. కదా? కరెక్ట్. ఒకనొకప్పుడు ఒక మూవీ రైటర్ ఒకసారి చాలా ఆవేశంగా నా దగ్గరికి వచ్చాడు. నేను జూబ్లీస్లో పనిచేస్తుంటే, సార్ మీ వాళ్ళు చాలా రూడ్గా బిహేవ్ చేశారు సార్, నేను నా ఐడెంటిటీ చెప్పాను, అది చెప్పాను, ఇది చెప్పాను, నాకు చాలా బాధ అనిపించింది సార్ అన్నాడు. కూర్చోమని చెప్పి కాఫీ ఇచ్చి అతను అన్నీ మాట్లాడిన తర్వాత, నిన్న పొద్దు నుంచి ఇప్పటివరకు నువ్వు ఏం చేస్తావు చెప్పమన్నాను. పలానా పని చేశాను, పిల్లల్ని స్కూల్లో దింపాను, రాత్రి వచ్చాను, పడుకున్నాను, అన్నీ చేశారు కదా. నీతో మాట్లాడిన వ్యక్తి నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పుడు పడుకోలేదని చెప్పి. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ హిమ్. అతను నీతో దురుసుగా ప్రవర్తించడాన్ని నేను సమర్థించడం లేదు. కానీ హ్యూమన్గా మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా. నిన్న పగలంతా బందోబస్తు చేసి, రాత్రి పెట్రోలింగ్ చేసి, ఇంకెక్కడ నిద్ర లేకుండా తిరిగి, మళ్ళీ వచ్చిన వ్యక్తి దగ్గర ఎంత జాగ్రత్తగా బ్యాలెన్స్గా ఉండే ప్రయత్నం చేసాం, కానీ ఎక్కడో చిన్న అబరేషన్స్ ఉంటాయి అవి. సో ఐ అపాలజైజ్ ఆన్ హిస్ బిహాఫ్. మా స్టాఫ్ నీతో మిస్బిహేవ్ చేసి ఉంటే ఐ అపాలజైజ్ ఫర్ వాట్. అట్ ది సేమ్ టైం మా పరిస్థితులు, మేము పనిచేసే కండిషన్స్ కూడా మీకు తెలిసి ఉండాలి, మీరు ఆలోచించాలన్న. దాన్ని కంప్లీట్గా అతను నార్మల్ అయిపోయాడు. మీతో మాట్లాడే వరకు నాతో దురుసుగా బిహేవ్ చేశాడన్న కోపము, బాధ ఉందే తప్ప నేను ఇంకో వైపు చూడలేదు, నేను గమనించలేదు. అది మీతో మాట్లాడాక నాకు అనిపిస్తుంది నిజమే కదా ఇది. నేను బాగానే ఉన్నాను, రాత్రి నిద్రపోయాను, పొద్దున ఫ్రెష్గా లేచాను, టిఫిన్ చేస్తాను, బయటకు వచ్చాను. నాతో దురుసుగా బిహేవ్ చేసిన వ్యక్తి నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పుడు దాకా నిద్ర కూడా లేకుండా రోడ్డు మీద నిలబడి పనిచేస్తున్నాడు. సో హ్యూమన్ అబరేషన్స్ ఉంటాయి, జస్ట్ కాంట్ రూల్ అవుట్. అఫ్ కోర్స్ దే ఆర్ నాట్ యాక్సెప్టబుల్. వీఆర్ ట్రైన్డ్, మమ్మల్ని ట్రైన్ చేసింది, డిసిప్లిన్ చేసింది, నిరంతరం ప్రాక్టీస్ చేయించేది ఇటువంటి సిచ్యువేషన్స్ ఓవర్కమ్ అక్కడ కూడా పొలైట్గా ఉండటానికే. బట్ ఎక్కడో చిన్న చిన్న బయటపడతాయి. ఇంటెన్షన్స్ ఆర్ ఇంపార్టెంట్, నాట్ ద అవుట్వర్డ్ బిహేవియర్. నన్నయ్య గారు చెప్తారు, మనసైవ కృతం పాపం నా శరీర కృతం కృతం ఏనేవా లింగిత కాంత తేనేవా లింగిత సుత అంటారు. అంటే క్రిమినల్ లాస్లో మెన్సిరియా అనేది చెప్తాము, స్టేట్ ఆఫ్ మైండ్ అంటాము, అది చెప్తారు ఆయన. భౌతికమైన చర్య ఒకటే అయినప్పటికీ దాని వెనుక అంతర్లీనంగా ఉండే ఉద్దేశం, మనసులో ఏ భావం ఉందనేది చాలా ఇంపార్టెంట్. ఏ శరీరంతో అయితే భార్యను ఆలింగనం చేసుకుంటున్నావో అదే శరీరంతో బిడ్డను కూడా ఆలింగనం చేసుకుంటున్నావు. ద ఫిజికల్ యాక్ట్ బీయింగ్ సేమ్. ఇక్కడ ఉద్దేశం డిఫరెంట్, యువర్ మెంటల్ స్టేట్ ఈస్ డిఫరెంట్. నేను కూడా ఏమంటానంటే, నా అప్పీల్ టు ఆల్ ఏంటంటే, ఇన్ని రకాల ఒత్తిడిలో పనిచేస్తాం కాబట్టి కేవలం మా బాహ్యమైనటువంటి మా చర్యలే కాకుండా దాని అనుకుంటే ఉద్దేశాలు, పరిస్థితులు, సందర్భాలు అవి కూడా అప్రిషియేట్ చేసి, డోంట్ మేక్ అ నెగిటివ్ ఫీలింగ్ అబౌట్ అస్. అమేజింగ్ సార్. కానీ ఏంటి సాంస్క్రిట్ కూడా చెప్తున్నారు మీరు? అంటే నేను సివిల్స్ క్రాక్ చేయలేకపోయినా తెలుగు వాజ్ మై అన్ని అటెంప్ట్స్ ఇచ్చేసారా? తెలుగు వాజ్ మై సబ్జెక్ట్ అప్పట్లో. సివిల్ సర్వీసెస్ ఒకళ్ళు మీరు అన్ని అటెంప్ట్స్ ఇచ్చున్నారా? ఆల్మోస్ట్ మేడ్ ఇట్ టు టాప్, బట్ అన్ఫార్చునేట్లీ కుడ్ నాట్ క్రాక్ ఇట్. అది కారణాలు ఏదైనా చెప్పొచ్చు, కారణం ఇది ఏదని చెప్పదలుచుకోలేదు. ఐ కుడ్ నాట్ మేక్ ఇట్. నాకన్నా బెటర్గా పర్ఫామ్ చేసిన వాళ్ళకి వచ్చి ఉంటుంది, నాకు వచ్చి ఉండదు.
ఆ క్రమంలో తెలుగు చదువుకున్నాను బాగానే. రైట్. అండ్ మనం చదివిన ఏ విషయం, నాకు సివిల్స్ రాకపోయిండొచ్చు కాక ఆ రోజు, బట్ మనం చదువుకున్నది ఏది ఎప్పుడు వేస్ట్ పోదు. ఐ టెల్ యూ అండ్ మోర్ ఎగ్జాంపుల్. సార్. ఒకసారి పొద్దున్నే సండే పజల్ ఫిల్ చేసే క్రమంలో మన్మధుడికి ఇంకో పేరెంట్ అనేది క్వశ్చన్ అక్కడ. ఓకే. సో మనందరికి తెలిసిన పేర్లు ఏవి అక్కడ సెట్ అవ్వట్లేదు. వాడు 2 అక్షరాలు 3 అక్షరాలు ఇక్కడ కమ్ అని ఉంది, అక్కడ డూ అని ఉంది. కాముడు ఏమో. కమ్. ఓకే. నాకు ఒక లెస్ దెన్ 30 seconds ఐ కుడ్ ప్లేస్ ఇట్ అవుట్. అది ఏంటి ఇంతకీ చెప్పండి. కంతుడు అని రాశాను అక్కడ. ఎందుకు అంటే మను చరిత్రలో వరుదిని ప్రవాక్యులు ఇద్దరు హిమాలయాల్లో ఎదురుపడ్డప్పుడు ఓకే వరుదిని ప్రవాక్యుని చూసి అనుకుంటుంది, ఎక్కడ వాడో యక్ష తనయందు జయంత వసంత కంతులన్ చక్కదమ్మను గెలవజాలినవాడు ఎక్కడవాడు ఇంత అందంగా ఉన్నాడు రైట్ అని ఆ పద్యం నేర్చుకునే క్రమంలో యక్షతనయుడు, జయంతుడు, వసంతుడు, కంతుడు ఎవరంటే మన్మధుడు. రైట్. సో అప్పుడు 5 ఏళ్ల క్రితం ఎప్పుడు చదువుకున్న పద్యం అది. ఎప్పుడో చదువుకున్నది ఇంకెక్కడో ఉపయోగపడుతుంది అంటారు. డెఫినెట్ ఏది మనం జీవితంలో నేర్చుకున్న ఏ విషయం కూడా ఇట్ నాట్ గో వేస్ట్. ఇప్పుడు నేను మీతో మాట్లాడాను, వీళ్ళతో మాట్లాడతాను, రకరకాల వ్యక్తులతో ఇంటరాక్ట్ అవుతాం కదా. కరెక్ట్. టాకింగ్ టు సమ్ వన్, ఎవరితో మాట్లాడినా సరే కొత్త విషయం తెలుస్తుంది. ఐ బిలీవ్ ఇన్ ఇట్. కరెక్ట్ సార్. ఎవరు కూడా పనికిరారు, వీళ్ళకి తెలియదు, వీళ్ళు వేస్ట్ అనుకోవడం లేదు. ట్రూ. మనకు తెలియని కొత్త విషయం వాళ్ళకి తెలిసి ఉంటుంది, మనం నేర్చుకుంటాం. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ, ఎక్కడో ఇక్కడ ఉపయోగపడుతుంది. అండ్ యూనో వాట్ వీ కాల్ ఇట్, విద్య అంటే ఏంటి? విద్య అంటే స్కూల్లో చదివిన విద్య కాదు కదా. కరెక్ట్. విద్య ఇస్ కాన్స్టెంట్. ఇదంతా కూడా విద్య. మీతో మాట్లాడుతున్నాను, మీరు నాతో మాట్లాడుతున్నారు, వీఆర్ లెర్నింగ్ థింగ్స్. దానికి ఇంకో పద్యం ఏం చెప్తారంటే, నచోరహార్యం నచరాజహార్యం నభ్రాతృభాజ్యం నచబారకారే వేకృత వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం అంటారు. నచోరహార్యం అంటే దొంగలించలేంది. నచరాజహార్యం రాజు లాక్కోలేడు, ట్యాక్స్ వేయలేడు. నభ్రాతృభాజ్యం అన్నదమ్ముతో పంచుకోవాల్సిన అవసరం లేదు. నచబారకారే మోయడానికి బరువుగా ఉంది. వేకృత వర్ధత ఏవ నిత్యం ఖర్చు పెడుతున్నా కొద్దీ వృద్ధి చెందేది. ఓన్లీ ట్రెజర్ ఈజ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ కాదు, నాలెడ్జ్, ఎనీ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, నాలెడ్జ్. ఐ బిలీవ్ ఇన్ ఇట్. రియలీ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ గ్రేట్ కాన్వర్జేషన్ విత్ యూ. నాకు కొంత లేట్ అయింది, క్షమించాలి అనుకో. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ వండర్ఫుల్ ఇంటరాక్టింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సార్. నా ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకోవడానికి ఇది మళ్ళీ ఒక ఫోరం లాగా ఉపయోగపడిందేమో. ట్రూ. Thank you. I thank you and also the management Signature Studios, and I wish you all the best. You bring a lot of interviews so that society help out. Amazing, sir. Thank you so much for your time once again. Thank you.